ఇదే అంశంపైన మనం చర్చిద్దాం. ఇక మనకు అందుబాటులో ఉన్నారు ప్రియ చౌదరి గారు, స్టూడియోలో ఉన్నారు, సీనియర్ జర్నలిస్టు, ఫ్యామిలీ కౌన్సిలర్. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. మేడం, ఇప్పుడు సాలెం రాజు ఏం మాట్లాడారో చూసాం. పాస్టర్ అసలు ఈ విధమైన వ్యాఖ్యలు చేసే వారిని ఏ విధంగా చూడాలి? ఏ విధంగా చూడాలంటే, పాస్టర్ చెప్పాడే ఇంకో పాస్టర్ గురించి, మిస్టర్ పాస్టర్ సాలెం రాజు ఏం రాజు? సాలెం రాజు. ఆ పాస్టర్కి చెప్పు, మద్యానికి అలవాటు పడినటువంటి మీరు, మీ యొక్క కూటమి ఆ సమావేశాలు ఏవైతే ఉన్నాయో అవి మద్యం వాసనకు అలవాటు పడినటువంటి ప్రదేశాలు. మల్లెపూల పరిమళం వీళ్ళకేం అర్థమవుతుందండి? వీళ్ళకేం తెలుస్తుందండి? అంటే మల్లెపూలు పెట్టుకున్నటువంటి స్త్రీలు బజార్లో తిరుగుతూ చెడ్డ పనులు చేసేటటువంటి వాళ్ళు కాదు అనేటటువంటి మాట మాట్లాడినావు మిస్టర్. మీ అమ్మమ్మ మల్లెపూలు పెట్టుకోలే, మీ అమ్మ పెట్టుకోలే, మీ భార్య పెట్టుకోలే, నీకు పెళ్ళైందో లేదో నాకు తెలియదు, నీ అక్క చెల్లెళ్ళు పెట్టుకోవటం లేదా? అలాగే నువ్వు ఎక్కడైతే నీ యొక్క అవినీతి బోధలు బోధిస్తున్నావో, ప్రబోధలు అనేటటువంటి పేరు మీద పనికి మాలినటువంటి బోధలు, ఒక స్త్రీని, ఒక మహిళని కించపరుస్తూ మాట్లాడినావో, ఆ యొక్క మహిళలందరినీ కూడా కించపరిచి మాట్లాడినావు. వాళ్ళెవరు మల్లెపూలు పెట్టుకోలేదా? పెట్టుకోరా? పెట్టుకోబోరా? నాకు అర్థం కాక అడుగుతాను, వీళ్ళందరూ కూడా చర్చల్లో మీరు బోధించవలసినటువంటిది ఏంటండి? ధర్మబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేయాలి. ఎంతసేపు వీళ్ళు ఏం చదివారో బైబిల్లో తెలియదు, వీళ్ళు ఏం చెబుతారో తెలియదు. ఎంతసేపు చూసినా వీళ్ళ అజ్ఞానమంతా కూడా రంగరించి మొత్తం పోసేసి ఏదో సనాతన ధర్మం మీద కల్లాపి చల్లాలని చెప్పి చూసి వీళ్ళ ముఖం మీద కల్లాపి చల్లించుకునే పనులు ఎన్నిసార్లు వీళ్ళు చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఏ ఒక్కళ్ళైనా సరే, ఎవరైనా సరే, అరే మీ బైబిల్లో ఏముంది? మీ యొక్క ప్రభు కుమారుడు జనాలకి నీతిగా ఎలా బ్రతకమన్నాడో చెప్పడం మానేసి మల్లెపూల గురించి ఒకళ్ళు మాట్లాడతారు, ఇంకొక దాని గురించి ఒకళ్ళు మాట్లాడతారు, వ్యక్తిగతమైనటువంటి హననాలు మాట్లాడతారు, రాముడు గురించి మాట్లాడతారు, సీత గురించి మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారు అంటే, యువతల ధర్మాన్ని విమర్శించటం అనేది ఒక్క పదం పెట్టుకొని ఎక్కడ పక్కదారుల నుంచి నీ మతంలో ఉన్నటువంటి నీ పోస్టుల్ని కాపాడుకోవడానికి మా మీద బురద జల్లడం, సనాతన ధర్మం మీద, సనాతన ధర్మం కంటే కూడా ఇక్కడ అందరి స్త్రీల మీద బురద జల్లినటువంటి నీ యొక్క వ్యాఖ్యలని నీ విచక్షణకే వదిలేయాలి. ఇక్కడ కూర్చొని నేను చాలా మాట్లాడచ్చు, కానీ నీ అంత పనికి మాలిన, నీతి మాలినటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటటువంటిది మాకు ఒక సంస్కారం అనేటటువంటిది ఉంది. కాబట్టి అలాగే మీ మతానికి ఒక గౌరవం అనేటటువంటిది మేము ఇచ్చావు. నువ్వు ఆ పోస్ట్లో ఉన్నావు కాబట్టి మిస్టర్, ఆ పోస్టుని నిన్ను కాపాడుతుందని గుర్తుపెట్టుకో. లేదంటావా, కెమెరా ముందు కాకుండా మామూలుగా వచ్చి మాట్లాడితే చాలా ఘనంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? స్త్రీలను కించపరిచి మాట్లాడతావా? మల్లెపూలు పెట్టుకునేటటువంటి స్త్రీలందరూ ఏం మాట్లాడుతున్నావు? బజార్ల వెంట తిరిగే స్త్రీల ఎవరిని నువ్వు మాట్లాడుతున్నావు? ఇదే ప్రశ్న పోయి మీ అమ్మని అడుగు, ఇదే ప్రశ్న పోయి మీ అమ్మమ్మకి చెప్పు, ఇదే మాట మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు, మీ వాడలో ఉన్నటువంటి స్త్రీలకి తోటి మాట్లాడు. నిజంగా వాళ్ళు స్త్రీలే అయితే చెప్పులు, చాటలు, చీపుర్లు పట్టుకొని కొడతారు నీకు వెంటబడి. మరి చిలకలూరిపేటలో ఉన్నటువంటి స్త్రీలందరూ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అక్కడ మెయిన్ చెప్తున్నాను, ప్రతిపక్ష నాయకురాలు ఆవిడెవరు ఉన్నారో, ఆవిడ విడుదల రజనీ గారు ఉన్నారు. అమ్మ ఏం మాట్లాడతారు మీరు ఈ విషయానికి? అలాగే పతివాడ పుల్లారావు గారు ఉన్నారు. సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం చేస్తున్నారు మీరు? ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ స్త్రీలను కించపరుస్తున్నటువంటి ఇలాంటి వెధవల్ని మీరు ఏమీ చెయ్యకుండా, కనీసం వ్యాఖ్యలు కూడా ఖండించకుండా, వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఎందుకున్నారు? రైట్ మేడం, చిన్న బ్రేక్ తీసుకుందాం. క్రిస్టియన్స్ మల్లెపూలు పెట్టుకోరా అనేది ఇక్కడ ప్రశ్న. క్రిస్టియన్స్ కూడా మల్లెపూలు పెట్టుకుంటారు. క్రిస్టియన్ సంబంధించినటువంటి ఏమైనా అకేషన్స్ అంటే వాళ్ళ యొక్క వివాహ వేడుకల్లో కూడా చాలా మంది మల్లెపూలు పెట్టుకునే వస్తారు. మరి వారు కూడా బజారు సంబంధికులేనా అనేది ఇక్కడ ప్రశ్న తలెత్తుతుంది. ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల హిందూ సంఘ మహిళలే కాదు, క్రిస్టియన్ మహిళలు కూడా మండిపడుతున్నారు తీవ్ర స్థాయిలో. ఆయన వెంటనే బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే చిలకలూరుపేట పాస్టర్ సాలెం రాజు వ్యాఖ్యలు అంటే, ఇప్పుడు మనకి చిలకలూరుపేట అంటే అక్కడ మనకి ఒక ప్రతిపక్ష నాయకురాలుగా ఇప్పుడు విడుదల రజనీ గారు కూడా ఉన్నారు. వ్యాఖ్యలపైన ఆమె ఎందుకు
స్పందించడం అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే షాలోం రాజు ఇప్పుడే కాదు అనేక సార్లు ఇలా మహిళలపైన, హిందూ మహిళలపైన అనేక వ్యాఖ్యలు ఆయన గతంలో కూడా చేసినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. వాస్తవంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా అంటే ఒక చర్చి ముందు కొందరు మల్లెపూలు పెట్టుకొని ఉంటే ఆ మల్లెపూలు ఎవరు కొనరు అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే కొనే వాళ్ళందరూ కూడా ఆ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ రోడ్ల వెంబడి తిరగడానికి వాళ్ళు బజారు మనుషులు కాదు అంటున్నారు. అంటే క్రిస్టియన్స్ కాకుండా బయట ఎవరు మల్లెపూలు పెట్టుకున్నా వారు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ రోడ్ల వెంబడి తిరిగే బజారు సంబంధికులు అని అంటున్నారు. చాలా మంది మహిళలు మల్లెపూలను చాలా ఇష్టంగా పెట్టుకుంటారు. అది ఆయనకి తెలుసో తెలియదో కూడా తెలియదు. అంటే ఇంతకుముందు మీరు అన్నట్టుగా విచక్షణ కోల్పోయి ఆయన మాట్లాడుతున్నారు. స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు క్రిస్టియన్ మహిళలు కూడా ఆయన వ్యాఖ్యల పట్ల అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పేసి కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే చాలా వేడుకల్లో, క్రిస్టియన్ వేడుకల్లో చాలా మంది క్రిస్టియన్ మహిళలందరూ కూడా మల్లెపూలు పెట్టుకుంటారు. కొంతమంది బొట్టు కూడా పెట్టుకుంటారు. మనం చూస్తాం చాలా మంది బొట్టు కూడా పెట్టుకుంటారు, మల్లెపూలు పెట్టుకుంటారు. అంతేగాని ఎవరైతే మల్లెపూలు పెట్టుకుంటారో వారు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ రోడ్లెంబడి తిరిగే బజారు సంబంధికులు, వారు పరిశుద్ధాత్మకు సంబంధించిన వారు కారు, పరిశుద్ధాత్మమైన వారు ఓన్లీ ఒక చర్చికి వచ్చిన వారు మాత్రమే అని అంటున్నారు. మరి చర్చికి వచ్చే వారు కూడా మల్లెపూలు పెట్టుకుని వస్తారు. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుంటారు. ఏదన్నా మనకి క్రిస్టమస్ పండుగ, క్రిస్టియన్స్ జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్టమస్ లో చాలా మంది పిల్లలు మల్లెపూలు పెట్టుకుంటారు. అది ఆ విషయం మరి ఆయనకు తెలుసా తెలియదు కానీ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రం ఇటు హిందూ మహిళలను కించపరిచే విధంగా ఉన్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మహిళలు మల్లెపూలు పెట్టుకుని చాలా ఇష్టంగా మల్లెపూలు పెట్టుకుంటారు. సో వాళ్ళందరూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మహిళలపైన, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా రెండు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు క్షమాపణ చెప్పాలని కూడా ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సజ్లు. ఇక చిలుకలూరిపేటలో హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. సాలెం రాజుపై చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, సాలెం రాజు కామెంట్స్ ఏ విధంగా చూడాలి? రమేష్. ఎస్ చక్రి, ఏదైతే మీరు చెప్పినట్లుగానే ఏదైతే హిందూ మహిళల పైన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్రంగా తప్పుపట్టాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ అంశాన్ని కూడా కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిందూ మహిళల్ని చాలా తీవ్రంగా అవమానించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే షాలిం రాజు ఉన్నాడో, పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు సంబంధించి శాంతినగర్ లో మరి చర్చి నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే ఇతను ఉన్నాడో ఒక సామాన్య వ్యక్తిగానే ఆయన ప్రయాణం కొనసాగించాడు. ఎందుకంటే ఒక సున్నప్పని మేస్త్రిగా, ఎందుకంటే మా ఏరియానే కాబట్టి సున్నప్పని మేస్త్రిగా ఆయన అవతారం ఎత్తినటువంటి నేపథ్యంలో ఏదైతే ఒక చిన్నపాటి పాస్టర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు 10 ఎకరాల్లో కూడా ఆయన చర్చి నిర్వహిస్తున్నారు. అయితే చర్చి నిర్వహించేటప్పుడు వారి మతాన్ని పబ్లిసిటీ చేసుకోవచ్చు, వారి మతాన్ని పూర్తి స్థాయిలో వారి ఏదైతే వారి వ్యాఖ్యలు కానీ అదేవిధంగా వారి వాక్యం కానీ పూర్తిగా ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. కానీ ఒక పూలకు సంబంధించినటువంటి అంశాన్ని ఏదైతే మరి అక్కడ పూలు అమ్ముకుంటున్నటువంటి ఆ సమయంలో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మరి చర్చికి వచ్చే మహిళలు పూర్తిగా కూడా పూలు పెట్టుకోరు, ఎవరైతే పూలు పెట్టుకుంటారో ఒక బజారు మహిళగా మాట్లాడినటువంటి చిత్రీకరించినటువంటి వ్యవహారం, ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా అటు హిందూ సంఘాలు కానీ అదేవిధంగా ఆ హిందూ మహిళలు కూడా తీవ్రంగా తప్పుపట్టాల్సినటువంటి అంశం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఆ హిందూ మహిళలు ఏ పూజ కార్యక్రమాన్ని చేపట్టాలన్నా కూడా పూర్తి స్థాయిలో మరి పూలు పెట్టుకోవటం కానీ దేవుడికి ఉపయోగించేటప్పుడు సంబంధించినటువంటి పూల వ్యవహారం కూడా పూర్తిగా కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీనిపైన ఏదైతే ఈ వీడియో కాస్త వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా దీనిపైన హిందూ సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఏదైతే మరి పాస్టర్ చేసినటువంటి వ్యవహారం పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు అందరూ మరి స్త్రీల మహిళ మనోభావాలని దెబ్బతీసే విధంగా ఏదైతే మరి ఆయన పాస్టర్ వ్యవహారం కానీ అదేవిధంగా ఆయన మాట్లాడినటువంటి వ్యవహారం మతి భ్రమించి మాట్లాడని అనేది ఒక అనుమానం అయితే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే మరి వారి మతాన్ని పబ్లిసిటీ చేసుకునేటువంటి వ్యవహారం కానీ అంతమంది లక్షలాది మంది ప్రజలు అదేవిధంగా లక్షలాది మంది అక్కడికి చర్చికి వస్తున్నటువంటి సమయంలో కూడా మరి ఎక్కడ కూడా మరి ఆ మతానికి సంబంధించినటువంటి మహిళలు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అంశం కావచ్చు. అయితే ఏదైతే షాలిం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో కూడా హిందూ స్త్రీలకి, హిందూ మతానికి అదేవిధంగా హిందూ మహిళలకు కూడా
తీవ్రంగా కూడా ఇది చాలా తప్పు పట్టాల్సినటువంటి అంశం. అదేవిధంగా దీనిపైన కూడా అటు చిలకలూరుపేటకు సంబంధించి అటు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి మహిళా సంఘాలు ఇప్పటికే తప్పు పడుతున్నాయి. అదేవిధంగా ఇతర పైన కూడా ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైనా ఏ మతానికి సంబంధించినటువంటి పాస్టర్లు కానీ ఏదైనా వ్యక్తులు కూడా పూర్తిగా ఇతర మతాలని ఇబ్బందులకు మాట్లాడకుండా ఇతర దేవాలయాల గురించి కూడా ఎక్కడ కూడా వారి మతాన్ని పబ్లిసిటీ చేసుకోవాలి తప్ప వారి మతాన్ని ఏదైతే వారు బోధిస్తున్నారో వారి సందేశాన్ని ప్రజలకి అందించే విధంగా ఉండాలి. కానీ ఇతర మతాలని ఇతర ప్రజలని ఇతర స్త్రీలను కూడా ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఎవరికి మంచిది కాదు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు తోటి పాస్టర్స్ కూడా ఖండించాల్సినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు పూర్తి స్థాయిలో కూడా మరి మహిళా లోకం కూడా సిగ్గుపడే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వారి మతానికి సంబంధించినటువంటి మహిళలు కూడా దీన్ని తప్పుపట్టాల్సినటువంటి అంశం. కాబట్టి ఏదైతే మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం ఒక్కసారి రిపీట్ చేసుకుంటే కూడా మరి పూలు పెట్టుకునే వారు ఒక బజారు మహిళగా కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే హిందూ సంఘాలు పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాలని కూడా మరి ఫిర్యాదులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ వీడియో యొక్క పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇది ఎటువైపు దారి తీస్తూ కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. చక్రి అయితే రాజు, పాస్టర్ సాలెం రాజు చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపైన సాలెం రాజు ఏమైనా స్పందించారు? రమేష్, వినిపిస్తుందా? రైట్గా, పరిశుద్ధ ఆత్మ సత్ప్రవర్తన కలిగిన వారు సత్క్రియలు చేస్తారని చెప్పుకొచ్చారు. అంటే మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరినీ కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తారు. క్రీస్తు రక్షించే నీతిగా బతికేందుకు తమను తాము ప్రతిష్ఠించుకున్న వారు నీతిగా బతుకుతున్నారని చెప్పుకొచ్చారు. సాలెం రాజ్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు అయితే మండిపడుతున్నాయి. అయితే మేడం చెప్పండి, ఒక మతానికి సంబంధించిన సభలో ఆ మతానికి సంబంధించిన విషయాలు వారి దేవుని గురించి చెప్పుకుంటే ఏ సమస్య ఉండదు. కానీ ఒక మతాన్ని టార్గెట్ చేసి ఆ మతాన్ని కించపరిచే విధంగా, ముఖ్యంగా ఒక హిందూ సమాజానికి సంబంధించిన మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళని ఏ విధంగా చూడాలి? ఆయన హిందూ మహిళల్ని మాత్రమే అని మీరు ఎందుకంటారు? ఆయన మహిళలందరినీ కించపరిచారండి. పువ్వులు పెట్టుకున్న వాళ్ళు బజారు మనుషులు ఇక్కడ లేరు అని మాట్లాడారు. అంటే ఆయన చర్చిలో లేరా? ఆయన ఎవరిని పువ్వులు పెట్టుకోవడానికి అనుమతించలేదా? లేకపోతే అనుమతించడా? రూల్ ఏమన్నా పాస్ చేశాడా? పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే విద్య యొసగును వినయం. చదువుకొని చస్తే జ్ఞానము వినయము వస్తుంది. ఏ భాషను ఎలా మాట్లాడాలి, దేన్ని భగవంతుడి గురించి ఎలా ప్రచారం చేయాలి అనేటటువంటి ఆ యొక్క స్థితిని ఈయనకి నేర్పించినటువంటి ఈయన గురువులైనటువంటి పాస్టర్లు చెప్పలేదేమో ఈయనకి. అర్థమైందా? అంటే ఏ స్థాయి నుంచి ఈయన గురుతవ్యాన్ని తీసుకొని మరి ఆ బైబిల్ని చదువుకున్నాడో, ఆ పాస్టర్గా తయారయ్యాడో, మరి ఏ బేస్ లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా మతాన్ని ఉద్ధరించే విధంగా బయలుదేరుతున్నారు అనంటే వీళ్ళకి ఆ బైబిల్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ లేదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఆ బైబిల్ పూర్తిగా చదివినా కూడా వీళ్ళు సంస్కారాన్ని చెప్పలేరు. ఎందుకంటే ఆ బైబిల్ పూర్తిగా చదివిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఆ బైబిల్ మొత్తం ఇదే నేర్పిస్తుంది. సంస్కారహీనంగా ఉండమని నేర్పిస్తుందా మీ బైబిల్? బైబిల్ మొత్తం మహిళల్ని కించపరచమని చెబుతుందా మీ బైబిల్? ఏమని చెప్తుంది మీకు? మిస్టర్ సాలెం రాజు, మిస్టర్ సాలెం రాజు, మీ ఇంట్లో ఉన్న ఆడాళ్ళు ఇంకా నిన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కనీసం వాళ్ళకి కొంచెమన్నా నీకు భార్య ఉంటే కనుక ఆవిలో ఉన్నటువంటి స్త్రీతత్వం అయినా నీ మాటల్ని ఖండించిందో లేదో అమ్మా ఖండించు. లేదనుకో అమ్మా, రేపొద్దు నువ్వు సమాజంలోకి వచ్చినప్పుడు మల్లెపువ్వు అనేటటువంటిది ఏదైతే ఉందో, మల్లెపువ్వు కాదమ్మా, ఇంకొకటి చేసినా కూడా ఇంకొక మాటలు మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. మాకు అనడం రాక కాదు, కానీ మాకు ఒక సంస్కారం ఉంది. ఆ సంస్కారాన్ని దాటి వచ్చేటటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు గనక చేస్తే మర్యాదగా ఉండదు. ఇంకొక విషయం, ఎక్కడ చూసినా కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ యొక్క పరిస్థితుల్ని చూస్తూ ఉంటే ఎలా ఉందంటే ఎక్కడ చూసినా ఈ స్త్రీల మీద వ్యతిరేకంగా మాట్లాడడం, హిందుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడడం, రాముడు గురించి విమర్శించడం, సీత గురించి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? మల్లెపూల గురించి బైబిల్లో ఉందా? చెప్పండి.
మల్లెపూలు పెట్టుకోవద్దు, మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ ఇలా ఉన్నారని బైబిల్లో ఉందా? వీళ్ళు చెప్పవలసిందేంటి? ఆ పవిత్ర గ్రంథంలో ఏదైతే మనిషి ధర్మబద్ధంగా బ్రతకాలో, ఏదైతే నీతివంతంగా నడవాలో అలాంటి మాటలు మాట్లాడాలి తప్పితే మల్లెపూల గురించి వీటి బైబిల్లో ఉందా? అలాగే వీళ్ళు మాట్లాడినటువంటి రాముడు సీత గురించి బైబిల్లో ఉందా? లేని విషయాల్ని మాట్లాడుతున్నారు. బైబిల్లో లేని విషయాలు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలాంటి సభ వాళ్ళకి రాదు కాబట్టి, వాళ్ళకి సంస్కారవంతంగా మాట్లాడడం రాదు. బైబిల్లో ఉన్న అంశాల వరకు సరిగ్గా అవగాహన లేదని అవగాహన ఉంది సార్, అందుకే బైబిల్ గురించి మాట్లాడరు. పరాయి మతాన్ని తిరతానికే కూర్చుంటారు. బైబిల్ గురించి సరైన అవగాహన ఉన్న వాళ్ళు ఎవరో కూడా బైబిల్ గురించి మాట్లాడరు, ఖచ్చితంగా మాట్లాడరు. మరి ఎందుకంటే ఒకవేళ నిజంగానే వీళ్ళు బైబిల్ చదివి ఉంటున్నట్లయితే ఇలాంటి సంస్కారహీనమైనటువంటి మాటలు మాట్లాడరు. మరి ఇప్పుడు మాట్లాడండి, ఆ మతం సంస్కారహీనుల్ని తయారు చేస్తుందా? సంస్కారవంతమైనటువంటి ప్రవచనాలను చెప్పేటటువంటి ఇలాంటి దరిద్రమైనటువంటి పాస్టర్ని తయారు చేస్తూ సంస్కారహీనుల్ని తయారు చేస్తుందా? వాళ్ళు తేల్చుకోవాలి. ఓకే, ఇప్పటి వరకు మాట్లాడాలి అనుకుంటే ఎంతసేపు చూసినా పురాణాలను విమర్శిస్తూనో ఇంకొకరిని విమర్శిస్తూనో బ్రతుకుతున్నారు తప్ప, అరే ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా ధర్మబద్ధంగా ఉండాలి, సంసారాన్ని ఎలా చూసుకోవాలి, కష్టపడి ఎలా బ్రతకాలి, ఇలాంటివి చెప్పరు దీంట్లో. నువ్వు కష్టపడిన దాంట్లో తీసుకొచ్చి దశం భాగం నాకి అనేసి ఇలాంటి వాళ్ళందరూ ఆయన చెప్తున్నారు. 10 ఎకరాల్లో విస్తరించాడంటే ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి యొక్క ప్రొఫెషన్ ఏంటండి? ఇంతకుముందు పాస్టర్ అవ్వడానికి ఇతను చేసిన కృషి ఏంటండి? సనాతన ధర్మంలో కానీ హైందవ ధర్మంలో కానీ ఒక పురోహితుడు అవ్వాలన్నా, ఒక ప్రవచనకర్త అవ్వాలన్నా ఆ గ్రంథాలను సంపూర్ణంగా చదివి అవగాహన చేసుకొని, అలాగే ఒక గురువు దగ్గర శిష్యరికం చేసిన తరువాత, అలాగే హోమాలు కానీ యజ్ఞాలు కానీ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా సాధన చేసి వాటిల్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న తర్వాతనే వాటిల్లో ఉన్నటువంటి ధర్మాన్ని బోధిస్తుంది సనాతన ధర్మం. ధర్మంగా ఉండమని చెప్తుంది. దానాలు ధర్మాలు చేయమంటది కానీ అడుక్కొని తినమనదు దశమ భాగాల్ని. అర్థమైందా? ఈయన ఆ కూలి పని చేసుకుని వచ్చేటటువంటి పెద్ద మనిషికి 10 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి లెక్క చెప్పమని చెప్పండి. లెక్క డొక్క లేనటువంటి ఈ సంస్థలన్నిటికీ దేవాదాయ శాఖ మొత్తాన్ని కూడా ఎండోన్మెంట్ కిందకి తీసుకునేటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను నేను. ఏమీ లేనటువంటి వాడికి 10 ఎకరాల స్థలం ఎక్కడి నుంచి వచ్చింది? ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కేవలం సనాతన ధర్మానికి మాత్రమే పనికొస్తుందా? గుర్తుండక్కర్లేదా ఈ ప్రభుత్వాలకు కూడా? ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళేమో కోట్లు తీసుకొని ఎకరాలు తీసుకొని, ఇందాక కూడా ఇంతకు ముందు కూడా నా దగ్గరికి వచ్చింది ఒక పాస్టర్ అయితే ఎంత మందిని మోసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మోసం చేసేసి కోట్లు ఎనగేసుకుని లుంగి కట్టుకుని వచ్చేవాడండి మా దగ్గరికి. ఏది చిన్న వ్యాపారస్తుల్ని, ఏది కూరగాయలు అమ్ముకునే వాళ్ళని, బళ్ళ మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి స్థలాలు అమ్ముతానని చెప్పేసి ఆ స్థలాలని 10,000కో 20,000కో 60,000కో అమ్మి ఇవాళ అది కోట్ల రూపాయలకు వచ్చేసరికి ఇతగాడు కోట్లకి పడగలెత్తేసేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి తిరిగి ఆ ఆస్తుల్ని లాగేసుకున్నటువంటి వైరము మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక పాస్టర్ చేస్తున్నటువంటి దుర్మార్గం, దాష్టీకం ఇది. ఇలాంటి పాస్టర్ల మీద ఐటీ దాడులు ఎందుకు ఉండవండి? ఇలాంటి చర్చలకి సంబంధించినటువంటి ఆ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు పనిచేయదండి? దేవుడా కాదా? దేవుడు అన్నప్పుడు అందరూ దేవుళ్ళ కిందకి రారా? సనాతన ధర్మం మీద మాత్రమే ట్యాక్స్లు ఎందుకు ఉంటున్నాయి? ఇది నా దేశం, నా ధర్మం, నా ధర్మాన్ని ప్రచారం చేసుకోవడానికి ఎక్కడైనా సభ పెట్టాలంటే మీ పర్మిషన్లు తీసుకోవాలి, నేను ప్రభుత్వానికి సొమ్ము కట్టాలి. అలాగే నా దేవాలయాల్లో పెట్టుకున్నటువంటి నా దేవాలయాన్ని సంస్కరించాలన్నా, దాన్ని అభివృద్ధి చేయాలన్నా ప్రభుత్వం యొక్క బిచ్చంతో బతకాలి. కానీ వీళ్ళు మాత్రం జనం దగ్గర బిచ్చం ఎత్తేసుకొని జనంలో ఉన్నటువంటి దశమ భాగాలతో కోటీశ్వర్లై మదవెక్కి మాట్లాడుతున్నటువంటి ఇలాంటి పాస్టర్ల మీద కనీసం చర్యలైన ప్రభుత్వాలు చేస్తున్నాయా? రైట్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. చూస్తూనే రాష్ట్ర సత్ప్రవర్తన కలిగి ఉన్న మల్లెపూలు అమ్ముకునేవాడు. రైట్. ఇక సాలెం రాజు చేసిన వ్యాఖ్యలు, పిచ్చి వేషాలు వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగడానికి వారు బజారు సంబంధులు కారు, వారు పరిశుద్ధ ఆత్మ సంబంధులు అంటూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. ప్రియచౌదరి గారు, అసలు ఈ మహిళలను అవమానపరిచే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఏం చేయాలంటారు? భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఇందాక చెప్పాను కదండి, చెప్పులు, చాట, చీపుర్లు పట్టుకొని ఎమ్మటపడాలి, వెంటబడి కొట్టాలి. ఎందుకంటే ఇది కేవలము సనాతన ధర్మానికి సంబంధించింది మాత్రమే కాదు. అతను ఏ పిచ్చివాగుడు వాగుతున్నాడండి? ఎవరికి కనీసం భయం వస్తుంది, వాగడానికి భయం వస్తుంది. మార్పు ఎందుకు రాదండి?
ఎందుకు రాదు మార్పు అంటే నిన్నగాక మొన్న చూసాం మనము అమ్మాయి శ్రేయాన వెస్ట్ బెంగాల్ అమ్మాయిని అరెస్ట్ చేశారు చూడండి. అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? ముస్లిం మతం మీద వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి లోపలికి పడేశారు. ఎందుకు పడేశారు? మార్పు వస్తుందని పడేశారా? ఒక భయం క్రియేట్ చేయాలని పడేశారా? మరి హిందువులు ఎవరైనా సరే పరాయి మతం గురించి ఒక కామెంట్ పెట్టినా, ఒక వ్యాఖ్యలు చేసినా ఇమ్మీడియట్ గా స్పందించేటటువంటి చట్టము మరి వీళ్ళ మీద ఎందుకు రావడం లేదు? అంటే చట్టం అక్కడ ఎందుకు చర్యలు తీసుకుంటుంది? మార్పు రావాలనే కదా, భయం ఉండాలనే కదా. ఇంకొక విషయం ఏంటంటే పరమత సహనము కేవలం హిందువుకి మాత్రమే ఉండాలని ఈ యొక్క చట్టాలు, ఈ యొక్క న్యాయస్థానాలు, ఈ యొక్క ప్రభుత్వాలు కేవలం హిందువులకు మాత్రమే చెబుతున్నాయా? రెండో విషయం ఏంటంటే ఇలాంటి విధవలందరూ కూడా పాస్టర్లు అయితే అతను చెప్తున్నది ఏంటి? కనీసం స్త్రీకి పూలు పెట్టుకునేటటువంటి స్వేచ్ఛను కూడా, అలంకరించుకునేటటువంటి స్వేచ్ఛను కూడా ఈ విధవలు ఇవ్వట్ల. ఓకే, వీళ్ళు ఇవ్వట్లేదండి. ఆ వాళ్ళు ఇవ్వకపోవడం అంటే ఇలాంటి వాళ్ళు పాస్టర్లు అయితే ఆ రాజ్యంలో స్త్రీలు ఎలా గౌరవించబడతారనేది అర్థం అవ్వట్లేదా? వాళ్ళకి ఏ విధమైనటువంటి స్వేచ్ఛ ఉంటుందో అర్థం అవ్వట్లేదా? ఏం మాట్లాడుతున్నాడు అతను? మాట్లాడేటటువంటి మాటలు ఇంకిత జ్ఞానంతో కూడుకున్నటువంటిది ఏమన్నా ఉందా? ఎందుకంటే చదువు ఉంటే జ్ఞానం ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది. విజ్ఞానం ఉన్నవాడు జ్ఞానంతో మాట్లాడతాడు. ఇవి రెండు లేవు కదా పెద్ద మనిషికి. కానీ ఒక పెద్ద పోస్టులో మాత్రం వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? 4 తిట్లు తిట్టడానికి పనికొస్తాడని చెప్పేసి అని పెట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళు ఉంటే అలాగే ఉంటుందండి, అలాగే ఉంటది. ఇవాళ ఇతగాడి కింద ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఈ విధంగా అవమానాల పాలై కూర్చున్నారు. మరి ఇంకా ఇదే ఇతని సారథ్యంలోనే ఇంకా నడుస్తున్నారు అని అంటే ఇంకా వాళ్ళని చూసి జాలిపడాలి, ఆ స్త్రీలను చూసి జాలిపడాలి. అయితే మేడం, మీరు ఇంతకుముందు చెప్పారు ఏ మతం అయినా సరే ఆ మతం గురించి బోధించేటప్పుడు పూర్తి అవగాహన ఉండాలి, గ్రంథాలపైన అవగాహన పెంచుకొని మాట్లాడాలి, అప్పుడు బోధించాలని. కానీ ఇలాంటి బైబిల్ పైన కానీ గ్రంథాలపైన అవగాహన లేకుండా ఇలాంటి వారు జనాల మధ్య బోధకులుగా తయారవుతున్నారు. అలాంటి వారి పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఈ జనాలు కూడా ఎలాంటి అవేర్నెస్ రావాలంటే? అవేర్నెస్ అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు వీళ్ళు బైబిల్ గురించి పూర్తిగా చదువుతారు కాబట్టే బైబిల్లో ఏముందనేది పూర్తిగా చెప్పరు. ఓకే, వీళ్ళు చెప్పేదంతా ఏంటంటే దశమ భాగం ఇవ్వడానికి ఏ విధంగా ప్రేరేపితం చేయాలో అది మాత్రమే చెప్తారు. పరాయి మతాన్ని తిట్టడానికి వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు మాత్రమే చెప్తారు. అలాగే ఆ మతంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అనేటటువంటి ఒక పదాన్ని తీసుకొని అశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడడానికి మాత్రమే ఆ గ్రంథాలను వీళ్ళు ఉపయోగిస్తారు తప్ప అంత పవిత్రమైనటువంటి గ్రంథంలో పవిత్రత అనేటటువంటిది ఎక్కడుంది అనేది వాళ్ళు ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు చెప్పేటటువంటి విషయాలు ఎన్ని ఆ గ్రంథంలో ఉన్నాయో ఒక్కసారి జనం పరిశీలించి చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తర్వాత శిక్షలు అని మాట్లాడుతున్నారు. అసలు ఒక్క విషయం ఏంటి అనంటే ఎంత కాలం అని మనం పరమత సహనంతో కూర్చుందామండి? ఇంకా తిట్టించుకుందామా? ఇంకా ఇలాంటి వెధవల్ని పోషిద్దామా? ఇలాంటి పనికి మాలిన వాళ్ళందరూ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉంటే నోరు తెరుచుకొని యూట్యూబ్లో ఫేస్బుక్లో చూస్తూ కూర్చుంటామా? శిక్షలు వెయ్యడం ఏంటి అనంటే శిక్షలు ఎలాంటి శిక్షలు వెయ్యాలి అని మాట్లాడుతున్నారు. ఇలాంటి కలుపు మొక్కలు పెరగకుండా కూకట వేలతో పీక్ అవతల పారేయాలి, నిరసనలతో పీక్ అవతల పారేయాలి, అభ్యంతరాలు చెప్పి పీక్ అవతల పారేయాలి, పోలీస్ స్టేషన్ లో వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి వీళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని రావాలి. పరమత సహనం ఏంటో ప్రభుత్వాలు చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఉంది. అంటే హిందువుని నోరు మూసుకోమని చెప్పేటటువంటి ఆ స్థితి ఏమన్నా ఉందేమో దాన్ని ఒక శాసనం కింద ఒక జీవో రిలీజ్ చేయమని చెప్పండి, అప్పుడు చూసుకుందాం అందరం కలిసి. ఓకే, ఇలాంటి పాస్టర్ల వ్యాఖ్యలపైన ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏ విధంగా ఉండాలి? మొన్న ఆ అమ్మాయి ఫేస్బుక్ లో పెట్టిందని తీసుకెళ్లారు కదండి, మరి వీళ్ళకి వర్తించవా? వీళ్ళని కూడా వేసుకుపోతే ఒక నలుగురిని అప్పుడు చక్కగా అవుతారండి. చట్టము కేవలం హిందువుల మీదే పనిచేస్తుంది, మిగిలిన వాళ్ళ మీద పనిచేయట్లా. ఎలా హిందువులను అయితే తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారో పరాయి మతం మీద పరాయి మతస్థుల మీద వ్యాఖ్యలు చెయ్యగానే రియాక్ట్ అవుతున్నాయో చట్టాలు, మరి వీళ్ళ మీద ఎందుకు రియాక్ట్ అవ్వటం లేదు? అదే విధంగా రియాక్ట్ అయితే ఖచ్చితంగా బుద్ధి వస్తుంది, డెఫినెట్ గా బుద్ధి వస్తుంది. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు మన మీద దాడులు చేస్తే తిరిగి మనం ప్రతి దాడి చేస్తేనే నేరం అంటున్నారే. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసే మూర్ఖుల్ని పెట్టుకున్నప్పుడు మరి వీళ్ళనేమనాలి? వీళ్ళ మీద చట్టం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? చర్యలు తీసుకున్న రోజున చట్టం ఒకటి ఉన్నది, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడాలి అనేటటువంటి జ్ఞానము వాళ్ళకు వస్తుంది.
ఓకే, అంటే పాస్టర్లు కూడా 100% మనం తప్పు పట్టలేం. పాస్టర్లు చాలా కొంతమంది మంది మంచి చాలా వాళ్ళు మంది ఉన్నారండి. మంచి వ్యాఖ్యలు చెప్పే వాళ్ళు ఉన్నారు. నేను ఇదే స్టూడియోలో ఒకసారి కూర్చొని నా దగ్గర పనిచేసిన డ్రైవర్ గురించి కూడా గొప్పగా చెప్పాను నేను. ఈజ్ ఏ క్రిస్టియన్. నాకు ఇంట్లో ఏ పూజలు ఉన్నా ఏమున్నా చక్కగా అన్ని తీసుకొచ్చి పెడతాడు. ఎప్పుడు కూడా అదేంటి ఒక వైవిధ్యాన్ని చూపించి ఎరగడు. వాళ్ళ ఆవిడ ఏదన్నా పూజలు చేసుకుంటున్నారంటే వస్తుంది చక్కగా, నాకేమన్నా శుభ్రం చేసి ఇవ్వాలంటే శుభ్రం చేసి ఇస్తుంది. అలాగే ఏం కావాలన్నా కూడా, వాళ్ళకి ఏది కావాలన్నా కూడా సహాయ సహకారాలు నేను అందిస్తూ ఉంటాను. అలాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పట్ల మన ఎవరికి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేవండి. వీఆర్ మోస్ట్ వెల్కమ్ టు దెమ్. కానీ ఇలాంటి విధవలే వీళ్ళని పాస్టర్లని కానీ లేకపోతే వీళ్ళని క్రిస్టియన్లని కానీ ఎవరు అనరు. వీళ్ళని మదవెక్కినటువంటి ఒక మతోన్మాదులు అంటారు వీళ్ళని. వీళ్ళని ఎవరు కూడా గురువులని కానీ మాస్టర్లని కానీ పాస్టర్లని కానీ వీళ్ళని పిలవరండి. వీళ్ళు మతోన్మాదులు అంటారు వీళ్ళని. మతోన్మాదులు కూడా అనడానికి లేదు, ఉన్మాదులు. మతోన్మాదం వేరు. మళ్ళా ఆ మతాన్ని గౌరవించి ఆ మతాన్ని ప్రచారం చేసుకుంటారు. వీళ్ళు ఎదుటివాడిని తిట్టడం, కించపరచడం ఒకటే పెట్టుకున్నాడు. కాబట్టి వీళ్ళందరూ ఇలాంటి ఉన్మాదుల కోవకి వీళ్ళు చెందుతారు. వీళ్ళు ఆ క్రిస్టియన్ మతానికి చెందరండి వీళ్ళు. ఓకే, అంత అసహనం కోల్పి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అంటే సహనం అనేటటువంటి పదం వాళ్ళకి తెలియదు కదండి. సహనంతో బోధించడం అనే జ్ఞానం వాళ్ళకి లేదు కదండి. ఏం చెప్పాల్సి వస్తుందో అని చెప్పేసి ఉల్టా మాట్లాడటమే కదండి. నేను ఇందాకే మీకు చెప్పా, సబ్జెక్టు మీద అవగాహన ఉంటే, ఆ గ్రంథం మీద అవగాహన ఉంటే, దాంట్లో మంచి ఏదైనా ఉంటే ఆ మంచిని తీసుకొని చెప్పేటటువంటి వాడు. ఇప్పుడు కోర్టులో వాదనలో ప్రతివాదనలో జరుగుతాయండి. డిఫెన్స్ లో పడ్డామనుకోండి ఏం చేస్తాం? వితండ వాదనలోకి దిగుతాం. వీళ్ళు అట్టంటాళ్ళు. ఓకే, అంటే వాళ్ళ మతాన్ని ప్రచారం చేయడం అంటే ఎదుటి మతాన్ని తిట్టడం అనేది ఒకటి ఇతగాడు నేర్చుకున్నాడు. మహిళల్ని కించపరచడం అనేటటువంటిది కనీసం అట్లీస్ట్ ఆ మహిళలు తన మతంలో కూడా ఉన్నారు, వాళ్ళు మల్లెపూలు పెట్టుకుంటారు అనేటటువంటి అవగాహన ఇతనికి లేదా? చిలకలూరుపేటలో ఎవరిని చూడలేదా? అయితే క్రిస్టియన్ లేడీస్ కూడా దీన్ని వారు వ్యతిరేకించాల్సిన అవసరం అయితే ఉందంట. చూడాలి సార్, మరి వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది. ఎందుకంటే స్త్రీలు ఎవరు కూడా దీన్ని ఎవరు సహించరు. ఎందుకంటే ఏ స్త్రీకైనా సరే తన యొక్క అలంకరణకి సంబంధించినటువంటి పూలు, గాజులు, చక్కటి డ్రెస్సు, అలంకరణ విషయానికి వస్తే అది తన హక్కుగా భావిస్తుంది, తన సొంతంగా భావిస్తుంది. కనీసం ఆ హక్కును కూడా లాక్కునేటటువంటి వీడిని ఏమనాలి? ఇలాంటి వెధవల్ని ఏమనాలి? ఇలాంటి మనుషుల్ని ఏమనాలి? వీళ్ళని ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు వీళ్ళని చేసినా కూడా సరిపోవు వీళ్ళని. అంటే ఇంట్లో అతనికి తల్లి లేదా, భార్య లేదా, ఇతని ముందు తరాలు మల్లెపూలు పెట్టుకోలేదా? సరే, ఈ పెద్ద మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? పుట్టడంతోటే క్రిస్టియానిటీలో నుంచి దూకి పరిగెత్తుకుని వచ్చినాడా? ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ దేశంలో ఉన్న ఏ మతస్థుడని చెప్పబడేవాడు కూడా వాడి మూలాలు సనాతన ధర్మంలోనే ఉన్నాయి. వాడు హైందవతల్లోనే పుట్టాడు. వాడు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు హైందవుడే. మతం మారినటువంటి ఉన్మాదులు చేసేటటువంటి వ్యాఖ్యలు. ఓకే, అయితే పాస్టర్ సమాజం కూడా ఇలాంటి పాస్టర్ల పైన స్పందించాల్సిన అవసరం ఉంది కదా? చాలా మంది స్పందిస్తారండి. ఎందుకంటే వీళ్ళని ఖండించే వాళ్ళని కూడా నేను ఈ మధ్య చూస్తున్నాను. కొంతమంది చాలా గొప్పగా ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ఖండిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఉనికికే ప్రమాదం కదా. ఇలాంటి ఉన్మాదాలను ఖండించేటటువంటి మంచి వాళ్ళు కూడా డెఫినెట్ గా ఉన్నారు కాబట్టే కొంతలో మనం కాస్త ఈ మతాన్ని భరించగలుగుతున్నాం. లేకపోతే ఎప్పుడో తట్టాపుట్టా సర్ది పంపించే వాళ్ళమే. ఎందుకంటే ఇలా మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడండి? ఎవరు ఊరుకుంటారు? ఎంతకాలం అని సహనం ఉంటుంది? సహనం అని ఊరికినే కూర్చోలా. ఒక్కసారి లేస్తే తెలుస్తుంది. మొన్న లేచినారు కదా బోర్డర్లో, ఏం జరిగిందో చూసినాం కదా. ఆ పరిస్థితి బోర్డర్ లోపల తెచ్చుకోవద్దు. అక్కడ కొంతమంది సైనికులే ఉన్నారు, ఇక్కడ అందరూ సైనికులే, హిందూ సైనికులు. రైట్. అయితే మేడం, ఇప్పుడు బైబిల్ గురించి అవగాహన లేకుండా ఇలాంటి పాస్టర్లు పుట్టుకొస్తున్నారు. అసలు బైబిల్ గురించి కాకుండా కూడా మత మార్పుల కోసమే ఇలాంటి పాస్టర్లు తయారవుతున్నారు. ఆబ్వియస్లీ వీళ్ళు పుట్టుకొచ్చేదేదండి. లేకపోతే ఆ సున్నం పని చేసుకునేటోడికి 10 ఎకరాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి? నేను అదే మాట్లాడుతున్నా. ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయా? దేవాదాయ శాఖ భూముల మీదుగా ప్రభుత్వానికి అజమాయిషీ ఉంటుంది. దాన్ని కబ్జాలు చేసుకుని కూర్చుంటారు. ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు నవలి మింగి నీళ్లు తాగుతూ ఉంటారు. మరి ఈ విధవులకు ఉన్నటువంటి 10 ఎకరాల మీద ఎవరు కబ్జాలు చేయడా? ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోదా? ఏ ఎమ్మెల్యేకి కన్ను పడదా వీళ్ళ మీద? ఓటు బ్యాంకు సిగ్గుండాలి. సిగ్గుపడాల్సింది ఎవరు అంటే, ఎలాంటి నాయకులను మనం పెట్టుకుంటున్నామో ఆ నాయకులను చూసి సిగ్గుపడాలి. మరి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు, పాలక పక్షాలు నీళ్లు నములుతున్నాయా, లేకపోతే ఓట్లు పడవని లోపల కూర్చున్నారా? సార్, అమ్మ, కాస్త బయటికి వచ్చి వివరణ ఇవ్వండి, ఖండించండి.
ఓకే మేడం, చివరికి చెప్పండి, ఇలాంటి పాస్టర్ల సభలకు వెళ్ళేటప్పుడు ప్రజలకు ఎలాంటి అవగాహన ఉండాలంటారు? కనీసం వాళ్ళు ఏం చేస్తున్నారనే అవగాహన వాళ్ళకు ఉండాలండి. ఏమంటే ఒక్క విషయం, వాళ్ళని మనం అనడానికి కూడా వాళ్ళు ఏదో బాధలోనో లేకపోతే ఇక్కడ ఏదైనా మాకు మంచి జరుగుతుందేమో, ఇక్కడ అక్కడ జరగనటువంటిది ఇక్కడేదో ఉద్ధరించబడతాము అని చెప్పేసేటువంటి అమాయకత్వంలో ఉంటారు. అండర్లైన్ దిస్ పాయింట్. అమాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే వీళ్ళు ట్రాప్ చేసి మత మార్పిళ్ళు చేసి ఆ మార్పిడిలో ఉన్నటువంటి ఆ స్త్రీలకు కానీ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళకి కానీ ఇలాంటి విషాన్ని నూరిపోసి ఇంకొక విష వృక్షాలను తయారు చేస్తున్నారు వీళ్ళు. సో ఆ అమాయకత్వంతో ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకొని బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం మనకు కూడా ఉంది. ఎంతసేపు మనం టీవీల్లో కూర్చునో లేకపోతే ఇంకొక చోట కూర్చునో ఈ విధంగా వచ్చినప్పుడు చర్చించుకుంటే సరిపోదు సార్. జనంలోకి వాళ్ళు ఎలా వెళ్తున్నారో మనం కూడా జనంలోకి వెళ్లాల్సిందే. ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిందే. భగవంతుడు ఎలా దారి చూపిస్తాడో 1కి 10 మందిని తయారయ్యి వాళ్ళని సన్మార్గంలో పెట్టాల్సిందే, వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సిందే. అప్పుడు మాత్రమే ఇలాంటి వెధవ వ్యాఖ్యల్ని అరికట్టగలుగుతాం, వీళ్ళని ఎదుర్కోగలుగుతాం, ఇంట్లో కూర్చోబెట్టగలుగుతాం. రైట్, థ్యాంక్ యూ మేడం. ఇక సాలెం రాజ్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్న యొక్క వర్గం స్త్రీలను అవమానించారని తక్షణమే కేసులు పెట్టాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. మరి సాలెం రాజు స్పందిస్తారో లేదో చూడాలి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తున్నానండి రాష్ట్ర న్యూస్.